సత్యమూర్తి గారు, ముఖ్యంగా ఎన్నికలు అనేటప్పటికీ రాజకీయ పార్టీలు వాళ్ళు ఏ విధమైనటువంటి వ్యూహాలతోటి, ఎలాంటి పందాతోటి ప్రచారాలు చేసుకుంటారు చూస్తూ ఉంటాం. జగన్మోహన్ రెడ్డి గారి పోకడ పైన మీరేం చెప్తారు? ఇప్పుడు అంటే మొత్తం ఇప్పటివరకు చాలా జాతీయ సంస్థలు సర్వే చేసినాయి ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది. ప్రతి సర్వేలో తేలిన విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో యాంటీ ఇంకంబెన్సీ ఫ్యాక్టర్ అది చాలా ఉధృతంగా ఉంది అనేది సర్వేలన్నిటిలో కూడా వెల్లడైంది. ఇంత ప్రభుత్వ వ్యతిరేకత మొత్తం భారతదేశంలో ఉన్న ఏ రాష్ట్రంలో కూడా ఆ రూలింగ్ పార్టీ మీద ఇంత లేదు. అంతటి తీవ్రమైన ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నది ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితి అది. అందుకనే అన్ని సర్వేలన్నీ కూడా తెలుగుదేశం జనసేన కాంబినేషన్కి మొత్తం సీట్లు వస్తున్నట్టుగా చెప్తూ ఉన్నాయి. ఇది ఇంటర్నల్గా జగన్మోహన్ రెడ్డి కొన్ని సర్వేలు చేయించుకున్నాడు. కొంచెం ఐపాక్ టీం ఏదో ఉన్నది, వాళ్ళు సర్వే చేసి వాళ్ళు చెప్పింది కూడా ఇదే. వాళ్ళ సర్వే ప్రకారం క్యాండిడేట్లను మార్చుకున్నాడు, చాలామంది క్యాండిడేట్లను మార్చుకున్నాడు. మొత్తం ఒక 94 నుంచి 104, 105 వరకు కూడా క్యాండిడేట్లందరినీ మార్చడానికి ప్లాన్ చేసుకున్నాడు. ఇప్పటికే 77 మందిని మార్చాడు. ఎంత మార్చినా కానీ ఉన్నది ప్రభుత్వ వ్యతిరేకత, అంటే తన మీద వ్యతిరేకత ఉన్నది. ఆ విషయం మర్చిపోయి ఎమ్మెల్యేలను మారిస్తే ఏమవుతుంది? ఎంత చేసినా కానీ ఈ ప్రభుత్వ వ్యతిరేకత తగ్గకపోయేసరికి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే, మొత్తం జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు ఇవ్వక్కర్లేదు, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ 5 సంవత్సరాల్లో బాగా సంపాదించుకున్న వాళ్ళే కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ తాయిలాలు మొదలుపెట్టేశారు. మొత్తం అన్ని చోట్ల ఈ గోడ గడియారాలు ఇచ్చేవాడు ఒకడైతే, ప్రెషర్ కుక్కర్లు ఇచ్చేవాడు ఒకడు, చీరలు పంచేవాడు ఒకడు, ఒక ఎమ్మెల్యే అయితే ఒక చీర ఇచ్చి చీరతో పాటు డబ్బులు ఇస్తున్నాడు, జేబులోంచి డబ్బులు తీసి ఇస్తున్నాడు. ఇందాక మీరు చెప్పిన విమలారెడ్డి, ఆమె జగన్మోహన్ రెడ్డికి మేనత్ అవుతుంది. ఆమెకి ఒక సువార్త సభలు అవేవో పెట్టుకోవటానికి ఒక సంస్థ ఉంది. ఆ సంస్థకి విశాఖపట్నంలో అతి విలువైన భూమిని కారు చౌకగా ఇచ్చేశారు. మరి ఆ రుణం తీర్చుకోవాలి కదా, అందుకని చెప్పి ఆమె చాలా రకాలుగా జగన్మోహన్ రెడ్డిని సపోర్ట్ చేస్తూ ఉన్నది. గత ఎన్నికల్లో ఏంటంటే షర్మిల భర్త బ్రదర్ అనిల్ ఈ క్రైస్తవ సంఘాలందరినీ కూడా మేనేజ్ చేశాడు. ఇప్పుడు బ్రదర్ అనిల్ బయటికి వెళ్ళిపోయాడు కదా, షర్మిలకి ఆస్తి ఇవ్వకపోయేసరికి వాళ్ళందరూ ఆలుమొగలు బయటకు వచ్చి కాంగ్రెస్లో చేరారు కదా. దాంతో జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే, ఇప్పుడు ఈ సువార్త కూటములని పెట్టేసి సేవకుల కొత్తగా ఏదో పెట్టారు, సేవకుల సదస్సు అని పెట్టారు. సేవకుల సదస్సు అని పెట్టి దానికి పాస్టర్లందరినీ పిలిచేసి అక్కడ విమలారెడ్డి గారు మొత్తం వాళ్ళతోటి ఇది చేస్తారు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అనుకూలంగా ఓట్లని సమీకరిస్తారనమాట. ఈ తరహా ఇవన్నీ అంటే ఒకవైపు ధనాన్ని ఉపయోగించుకుంటున్నాడు, ఒకవైపు మతాన్ని ఉపయోగించుకుంటున్నాడు. కానీ ప్రజలు ఏం ఆలోచిస్తున్నారో తెలుసా? ఈయనకి ఓటేస్తే ఈ 9 కార్యక్రమాలే వస్తాయి, ఈయనకి ఓటేయకపోతే ఒక్క దళితులకే 27 పథకాలు వస్తాయి అని ప్రజలు ఆ విధంగా ఆలోచిస్తున్నారు. అంటే ఇదంతా కూడా ఏంటి అంటే, అధికారం ఉంది, అధికారంతో పాటు పోలీసుల చేతిలో ఉన్నారు, మొత్తం డబ్బులు పుష్కలంగా డబ్బులు ఉన్నాయి. ఆ మద్యం మొత్తం అసలు చూస్తున్నాం కదా మనం. ఆ సిద్ధం మహాసభల్లో అక్కడ కూడా ప్రజలు వీళ్ళందరూ కూడా వెళ్ళిన వాళ్ళు ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ మీద దాడి చేయటం, కర్నూలులో వెళ్ళి ఈనాడు ఆఫీస్ మీద అటాక్ చేయటం, ఇవన్నీ మద్యం మత్తులో గంజాయి మత్తులో చేసే పనులు ఇవన్నీ కూడా. ఈ తరహా రాజకీయం ఆంధ్రప్రదేశ్లో బాగా విస్తృతంగా నడుస్తున్నది. జగన్మోహన్ రెడ్డికి కూడా ఇవన్నీ అర్థమయ్యాయి. ఇప్పుడు ఎలక్షన్ ఇంకా నోటిఫికేషన్ కూడా రాలేదు. చాలా ఎన్నికల్లో చూసాము, ఎన్నికలు చివరి రోజుల్లో డబ్బు మద్యం పంచి పెడతారని చెప్పి మనం విన్నాం. ఇప్పుడు నోటిఫికేషన్ రావడానికి 40 రోజుల ముందు నుంచే ఇప్పుడు డబ్బు, మద్యం, ఈ గిఫ్టులు, ఈ మత కార్యక్రమాలు, పాస్టర్లకి డబ్బులు ఇవ్వటం,
ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ మొదలుపెట్టేసి ఆంధ్రప్రదేశ్లో రాజకీయం మొత్తాన్ని కూడా అంటే డబ్బులు మద్యం చుట్టూ తిరిగేలాగా జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేసుకుంటున్నాడు.